అందరికీ ప్రేసాడండి. ఈరోజు ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈరోజు మన దేవుడు ప్రేమ అయ్యున్న దేవుడు అండి. ఈ లోకంలో ఈ రోజుల్లో ఏమి కరువైపోయిందంటే మరి ఈ రోజుల్లో మరి ప్రేమ ఎంతగానో కరువైపోయింది. మరి ఈ రోజుల్లో చాలా మంది మరి ప్రేమ లేక ఎందరో మరి లోకంలో వారు ఎంతగానో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, ఈరోజు ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషుల ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది. ఈరోజు నిన్ను కొద్ది కాలం మనుషులు ప్రేమించడం విడిచిపెట్టారేమో, ఇక నీ జీవితమే వ్యర్థమని అనుకుంటా ఉన్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. ఆయన విడవక నీ ఎడల కృప చూపుతున్నాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమను ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ దేవుని ప్రేమని ఆయన ఆ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన కృప నీకు దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ మాటని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని మేము ఆశిస్తా ఉన్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.